హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫైనల్గా మనకు మంత్ ఎండ్ రానే వచ్చింది. ఇట్స్ నథింగ్ బట్ ఏంటి అంటే మోర్ 5 to 6 డేస్ అయితే మనం క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా? బట్ చాలా మందికి ఉన్న ఇంకా డౌట్ ఏంటి అంటే రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ నుంచి మన క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ అనేది చేయలేం. అది ఫోన్పే అవ్వచ్చు, క్రెడిట్ అవ్వచ్చు, చెక్ అవ్వచ్చు, పేటిఎం అవ్వచ్చు, ఇలాంటి అప్లికేషన్స్ నుంచి మనం బిల్ పేమెంట్ చేయడం అనేది కుదరదు అనే ఇన్ఫర్మేషన్ అయితే చాలా మందికి అయితే తెలుసు. బికాజ్ ఎందుకంటే కొన్ని బ్యాంక్స్ వచ్చేసి బీబీపీఎస్కి అంటే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ దానికి ఏంటంటే రిజిస్టర్ అవ్వలేవు కాబట్టి వాటి నుంచి బిల్ పేమెంట్ చేయడం అనేది కుదరదు అనే ఇన్ఫర్మేషన్ చాలా మందికి అయితే తెలుసు. ఓకేనా? బట్ ఇప్పుడు ఏంటంటే బిల్ పేమెంట్ వచ్చేసింది కాబట్టి చేయాలి కాబట్టి మా బ్యాంక్ అనేవి బీబీపీఎస్కి రిజిస్టర్ అయినాయా లేదా అని చెప్పేసి కూడా చాలా మందికి డౌట్ అయితే ఉంది. ఓకేనా? అందు గురించి ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఆల్రెడీ టాప్ మోస్ట్ ఏవైతే బ్యాంక్స్ అయితే ఉన్నాయో హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ కానీ, ఐడిఎఫ్సి కానీ, యాక్సిస్ కానీ ఇవి ఆల్మోస్ట్ అన్ని రిజిస్టర్ అయిపోయినాయి ఆల్రెడీ. ఓకేనా? అవి కాకుండా ఆల్మోస్ట్ ఇంకా 90% ఆఫ్ బ్యాంక్స్ కూడా రిజిస్టర్ అయినాయి బీబీపీఎస్కి. ఓకేనా? అవి రిజిస్టర్ అయినాయి. నా బ్యాంక్ కూడా రిజిస్టర్ అయ్యిందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేశాను. అది వచ్చేసి బీబీపీఎస్కి సంబంధించింది. దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అని చెప్పేసి డీటెయిల్గా అయితే మెన్షన్ అయ్యి అనిపిస్తుంది. అక్కడ ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకేనా? ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో మీకు స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? ఆ స్టేటస్ మీద క్లిక్ చేసుకొని అక్కడ ఫస్ట్లో లైవ్ అని ఉంటుంది. ఓకేనా? లైవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ మీకు ఏంటంటే మీ యొక్క బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఓకేనా? కింద మీకు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆరో మీద క్లిక్ చేసిన కొద్దీ ఇంకా వేరే బ్యాంక్స్ కూడా వస్తాయి. ఓకేనా? ఆ బ్యాంక్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోండి. అంటే ఆ కొన్ని బ్యాంక్సే ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఆ బ్యాంక్సే క్రెడిట్ కార్డ్స్ని ఇష్యూ చేస్తున్నాయి. ఓకేనా? ఆ బ్యాంక్లో మీ బ్యాంక్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అండ్ చెక్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఏదైతే రైట్ సైడ్లో మీకు స్టేటస్ ఉంది కదా, అక్కడ మీకు లైవ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా? ఆ లైవ్ ఉంది అంటే అవన్నీ కూడా బీబీపీఎస్కి రిజిస్టర్ అయినట్టే. ఇక్కడ ఆల్మోస్ట్ యాక్సిస్, క్రెడిట్ కార్డు, చాలా బ్యాంక్స్ కూడా ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయినాయి. బట్ మీకంటూ ఒక డౌట్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి క్లారిటీ చెక్ చేసుకుంటే ఒకవేళ అది కన్ఫర్మ్ అయింది అనుకోండి, మీరు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. అది కన్ఫర్మ్ అయిపోతుంది. బట్ ఏంటంటే ఆ యొక్క అప్లికేషన్లో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ప్రాబ్లం అవుతుంది తప్ప రిజిస్టర్ అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకసారి క్లారిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరైతే బిల్ పేమెంట్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మీ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా సరే, ఓకేనా, అది లోన్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే స్టేట్మెంట్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఏమన్నా ఛార్జెస్ పడ్డాయా అని చెప్పేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే క్రెడిట్ కార్డ్కి సంబంధించినవి కింద కామెంట్ చేయండి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా?